అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న జరిగినటువంటి సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి హామీ ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలు గ్రామాన ఇంటింటికి 6 గ్యారంటీలకు సంబంధించి కార్డుల రూపంలో ఎమ్మెల్యే అభ్యర్థులు సంతకాలు కూడా చేసి ఇంటింటికి ఇది వాళ్ళ కార్యకర్తల ద్వారా కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలను కొంతమంది మనుషులను హైర్ చేసుకుని మరి ఇంటింటికి ఇవి పంచిపించారు. ఈ 6 గ్యారంటీ ఈ 6 గ్యారంటీ కార్డుల్లో ప్రధానంగా మొదటిదే మహాలక్ష్మి, నెలకు 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పింది. మరి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పటికి 4 నెలలు అయిపోయింది. 10,000 రూపాయలు ప్రతి మహిళకు ముట్టి ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఒక్క నెల కూడా 2,500 రూపాయలు ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పినారు. పేరుకే కొన్ని చోట్ల హడావిడి చేస్తారు, దాన్ని కూడా అటకెక్కించారు. అంతేకాకుండా రైతు భరోసా 2 సీజన్లు ఖరీఫ్ రబీకి కలిపి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. సో ఇది కూడా మొదలు పెట్టలేరు. మేము ఎన్నికల సమయంలో అప్పుడు రైతు బంధు ఇస్తామంటే ఎన్నికల కమిషన్కి ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీం అందరూ కూడా పోయి ఆనాడు కంప్లైంట్ ఇచ్చి ఢిల్లీలో రైతు బంధును ఆపేయించినారు. అప్పుడు మేము 7,700 కోట్ల రూపాయలు ఖజానాలో పెడితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ 7,700 కోట్ల రూపాయలను కనీసం ఆ పాత రైతు బంధునన్నా కొనసాగించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేది ఉండే, దాన్ని కూడా వదిలేసి ఆ 7,700 కోట్ల రూపాయలను రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి రాఘవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలోకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కంపెనీ సుషి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లోకి, అదేవిధంగా వాళ్ళ మంది మాగదులు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ తొత్తులు, ఎన్నికల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళందరి కంపెనీలకి ఆ డబ్బులు మలిపినారు. అదేవిధంగా వడ్లు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.